పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చీజ్ దోస ఎలా చేయాలనేది వీడియోలో చూపించిపోతున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఇంట్రెస్ట్గా కూడా తింటారు. వాళ్ళైతే ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది, టమాటో ఆర్ పల్లీ చట్నీ అయినా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ పిండితో దోశ వేసుకోవాలి. పల్చగా వేసుకోవాలండి. దోశ అయితే థిక్నెస్ ఉండకూడదు, తినడానికి ఇంట్రెస్టెడ్గా తింటారు. అలానే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని, చీజ్ ఉంటుంది కదా, చీజ్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని దోశ అంతా వేసుకోవాలి. మనకి ఎంత ఎక్కువైతే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక లేయర్ వేసాను. మధ్యలో కొంచెం బటర్ కూడా వేసుకుంటే ఆ స్మెల్కి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుంటే చీజ్ మొత్తం కరుగుతుందనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని దోశనైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి పెట్టుకొని ఇలా మూతనైతే పెట్టుకుంటే లోపల చీజ్ అంతా కరుగుతుందండి. మళ్ళీ టర్న్ చేసుకొని కూడా మూత పెట్టుకోవాలి. లోపల చీజ్ చూసారా, ఫుల్గా భలే కరిగి ఉంది కదా, ఎంత బాగుందో. తింటూ ఉంటే చాలా బాగుంటుంది. బాయ్.